మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం ఏదైతే సహకార సంఘం ఉందో, జంగారెడ్డిగూడెం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క 100 సంవత్సరాల కార్యక్రమం నిమిత్తం గౌరవ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారిని కానీ, అలాగే మరి నన్ను కానీ ఆహ్వానించినటువంటి జంగారెడ్డిగూడెం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు, అలాగే వారి సిబ్బందికి, ఇక్కడ కూటమి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక ఎంతో చరిత్ర కలిగినటువంటి ఒక బ్యాంక్ యొక్క 100 సంవత్సరాల వేడుకలో పాల్గొనే అవకాశం మాకు వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రాగల రోజుల్లో డీసీజీపీ చైర్మన్గా కానీ, అప్కాప్ చైర్మన్గా కానీ ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధికి మరి నేనైతే ఖచ్చితంగా అండగా ఉండటమే కాకుండా, కంపారిటివ్ కమర్షియల్ బ్యాంకుల కన్నా ఈ బ్యాంక్ కూడా ఆ కోవలకు చెందేటట్టు అభివృద్ధి చెందటంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు కానీ, ఎంపీ మహేష్ యాదవ్ గారు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు సిబ్బంది, కూటమి కుటుంబ సభ్యుల, ముఖ్యంగా రైతులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ బ్యాంకుని జిల్లాలోని, ఎందుకంటే జంగారెడ్డిగూడెం అంటే స్పీడ్గా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఏదైనా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందంటే అది జంగారెడ్డిగూడెమే. వాటితో పాటు ఈ కోఆపరేటివ్ బ్యాంకును కూడా స్పీడ్గా అభివృద్ధి చేయటంలో మేమంతా కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి మీ మీడియా సోదరులందరూ కూడా నిన్న మొన్న కూడా మన జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లా అంటే మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానే ఒక కార్యక్రమం చూశారు మీరంతా కూడా. రప్పా బ్యాచ్ అని చెప్పి వైసీపీ నాయకులు, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా ఒక మంచి సిగ్నల్ వెళ్ళే స్టేట్మెంట్లు మనం ఇవ్వాలి తప్ప, నువ్వు జంతు బలి ఇస్తావా, లేకపోతే మేకపోతే నరికేస్తావా, వెళ్ళి ఆ జగన్ గారి ఫ్లెక్సీల మీద మరి మీరు బ్లడ్లు అంతా పెట్టేస్తే మీకంతా కూడా మేమంతా కూడా పబ్లిసిటీ ఇప్పించడం తప్ప, దానివల్ల రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకుడు మనస్తత్వం సైకో మనస్తత్వం. ఆ సైకో మనస్తత్వం ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది చాలా 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 ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనం ఏదైనా ఒక మెసేజ్ ఇస్తే అది మంచిగా వెళ్ళాలి తప్ప, మనం ఏదో ఎక్కడో కిమ్ సామ్రాజ్యంలో మరి ఉత్తర కొరియాలో ఉన్నట్టు ఇక్కడ చేసేద్దామంటే ఇది జరగదు. కానీ నిన్న కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. నిన్న కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో, ఇటువంటి పనికిమాలిన వేషాలు వేసేవాటి ఎవరైనా సరే, పార్టీలకు అయితే ఏ పార్టీ అయినా సరే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మామూలుగా ఊరేగించారు. నా సలహా అయితే బట్టలు ఓడదీసి కడరాలతో ఊరేగించాలి వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే అలా ఊరేగిస్తేనే ఈ కార్యక్రమాలు, ఇటువంటి మరి ఆటవిక కార్యక్రమాలన్నీ కూడా మరి అంతం పలుకుతూ ఉంటుంది. అటువంటి సందర్భాన్ని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, రాగల రోజుల్లో ఎవరు ఎట్టుబడి చేసినా, ముఖ్యంగా వైసీపీ నాయకులకు ఇదే హెచ్చరికగా భావించమంటా ఉన్నా. మీరు చేసే పని, మీరు ప్రతిపక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్నారు మీరంతా కూడా, ప్రతిపక్ష పాత్ర కూడా మీకు లేదు. మీరు ఏదైనా ప్రజలకు కావాల్సిన ఏదైనా సలహాలు ఉంటే మాతో మాట్లాడండి. మేమేమైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుని ఎత్తి చూపించండి, మేము కూడా సరిదిద్దుకుంటే ప్రయత్నం చేస్తాం తప్ప, నువ్వేదో గొర్రెలను కొట్టేసి, మేకలను కొట్టేసి, జంతువులను బలిచ్చేసి రాబోయే రోజుల్లో మేము అలా చంపేస్తాం ఇలా చంపేస్తాం అంటే ఇది కాదు. ఖచ్చితంగా ఇది వార్నింగ్ మాత్రమే. రేపటి నుంచి అయితే ఇటువంటి కార్యక్రమాలు చేసి ఏ రప్పా బ్యాచ్ అయినా సరే స్టేషన్లో పెట్టి రప్పాడిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, అటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. సత్కారం చేస్తా ఉన్నారు. సాలువాతో మరియు బొకేతో ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అందరూ కరతాళ ధ్వనులతో మీ యొక్క అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. పట్నంలో గత టీడీపీ గవర్నమెంట్లో ఇక్కడ జంగాడం పట్నంలో స్విమ్మింగ్ కోచింగ్ సెంటర్ పెట్టారండి. ఈ సెంటర్లో నేర్చుకుని మన ఈ జంగాడం బుడిగి నాగేంద్ర గారు బాబు రవి కార్తిక్ గారు మన ఏషియన్ దాంట్లో ఏషియన్ స్విమ్మింగ్ దుబాయ్లో మనకి 3 గోల్డ్ మెడల్ 3 బ్రాంజ్ మెడల్స్ తీసుకొచ్చారండి మన ఇండియాకి. దీనికి మన జంగాడం పట్నం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చండి. ఇది మన టీడీపీ గవర్నమెంట్లో
ఏర్పాటు చేసిన ఈ స్విమ్మింగ్ కోచింగ్ సెంటర్ ద్వారా నేర్చుకుని ఇంత ఇది వృద్ధిలోకి వచ్చినందుకు మనం ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని గూడెం ఆణిముత్యం నాకు ఆ యువకుడు చెప్పిన తక్కువ సమాచారం స్విమ్మింగ్లో రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయిలో 6 మెడల్స్ వచ్చినాయని, అతి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈవేళ మన జంగారెడ్డిగూడెం మన కుటుంబ సభ్యుడు అంతటి విజయంలో ఉంటే మనందరికీ కూడా సంతోషం అని చెప్పి మీరందరూ చప్పట్ల ద్వారా ఆ యువకుడిని అందరం కూడా అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉన్న వాళ్ళని కూడా ఎమ్మెల్యే గారు నేను కూడా సత్కరించి ఈ 100 సంవత్సరాల వేడుకలు అంటే పరీం గంగరాజు గారు, అబ్బాయి గారు, కాకల నరసింహమూర్తి గారు, మహంకాళి గంగరాజు గారు, గొల్లపూడి నాగచంద్రం గారు, గొల్లపూడి వైస్